ఏ హాయ్ గైస్, దిస్ యువర్ క్యూట్ చెర్రీ. నాకు ఒక డౌట్, అసలు ఎందుకు నాగార్జున సార్ అసలు వాళ్ళ మీద రైజ్ అవ్వట్లేదు? రైజ్ అయితే మళ్ళీ ఏమన్నా వీళ్ళ ఫ్యాన్స్ ఏమన్నా తిడతారనా, లేకపోతే అసలు ఎందుకు అవ్వట్లేదు? మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం అసలు నాగార్జున సార్ బై అసలు ఇంకా ఆ ప్రోమోలకి ఆ ఎడిటర్ ఎవరో కానీ నిజంగా మనము హ్యాట్సప్ కొట్టాలి. అది చూసి చూసి మనకి ఏమనిపిస్తుంది అంటే, బాబోయ్ మనకి ఈరోజు ఏదో మంచి ఇది చూపిస్తారు, మంచి ఇది ఉండేది, హార్డ్ తీరా చూస్తే ఏముండదు. కానీ నాకైతే ఒకటి చాలా చాలా క్లియర్గా అర్థమైంది. సో నాగార్జున గారు కొంతమందికి సపోర్ట్ చేసినట్టు నాకు అనిపించింది. సో అది మీకు తెలియాలంటే వీడియోని ఎండ్ దాకా చూడండి. దానికంటే ముందు అస్సలు స్కిప్ చేయొద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు సిఎన్ రివ్యూస్. విల్ స్టార్ట్ ఇట్. ఫస్ట్ అయితే హమీదాకి గుడ్ బై రావాలి అంటే లైక్ మెయిన్ పాయింట్స్ మాట్లాడుకుందాం. అంత ఎందుకు ఫ్రైడే గురించి కూడా మనం అనే ఉద్దేశమే. హమీదా గురించి మాట్లాడుతున్నారు జెస్సీ అండ్ కాజలు. నాకైతే మంచి గుడ్ వైబ్ అనేది రావట్లేదు హమీదా మీద. అండ్ సేమ్ కాజల్ కూడా అదే అండి. ఆ కాజల్ ఏంటంటే నా మొహం మీద చక్క అక్క అని పిలిచింది. సో నేను అవాయిడ్ చేయలేకపోతున్నాను. ఇలా ఇవే ఏంటంటే లైక్ ఒకరి గురించి మాట్లాడితే ఆటోమేటిక్గా ఇద్దరు ముగ్గురు వేస్తూ ఉంటారు. అది తీసి పక్కన పెట్టండి. అండ్ ఇంకోటి కూడా నాకు ఇంకా ప్రతిరోజు ఇదే చెప్పుకొస్తున్నాను. వీళ్ళు కూర్చున్నప్పుడు నామినేషన్స్ గురించి వరస్ట్ గురించి మాట్లాడుకుంటారు. నేను చేయొచ్చు, నువ్వు మీరు ఎత్తారా చెయ్యి. అసలు నామినేషన్స్ గురించి వరస్ట్ ప్లేయర్ గురించి మాట్లాడకూడదని బిగ్ బాస్ ఎందుకు చెప్పట్లేదో నాకు నిజంగా అర్థం కావట్లేదు. బికాస్ అది రూల్స్లోనే బ్రేక్ చేసేది అనమాట. అసలు అది దరిద్రము. ప్రతిసారి బిగ్ బాస్ తిడుతూనే ఉంటాడు. అలాంటిది నాకు ఇప్పటికీ గుర్తుంది, రోహిణి గుర్తుంది కదా, సీజన్ 3 యా. అప్పుడు రోహిణి నామినేషన్స్లో లేకపోయినా ఇలా నామినేషన్స్ గురించి డిస్కస్ చేసి నవ్విందని నామినేషన్లు వేసి తను ఎలిమినేట్ కూడా అయిపోయింది. అంత జరిగింది. ఇప్పుడు అసలు నామినేషన్స్ గురించి లేదు, వర్స్ట్ అండ్ బెస్ట్ గేమ్ అన్నీ మాట్లాడుకుంటూనే ఉంటారు. గ్రూపులు ఫామ్ అయ్యి మాట్లాడుతూనే ఉంటారు. అండ్ ఐఎమ్ నాట్ సెయింగ్ సీరియో ఓన్లీ, అందరూ అంతే. వరస్ట్ రేపు వీళ్ళని అనుకుందామని నటరాజ్ మాస్టర్ మనకు ముందే చెప్పాడు కూడా ఒక పాయింట్ బజ్లో అయితే, వీళ్ళు ముందే అనుకుంటారు. ఎందుకు అలా అర్థం కావట్లేదు. మేబీ తొందరగా అయితే అది మారిస్తే బాగుండు అనిపిస్తుంది. ఇట్స్ లైక్ ఆక్వర్డ్గా ఉంది. మానస్ ఏమో రవి ఇంకొకటి ఏంటంటే మానేస్ కాజల్ దగ్గర కూర్చొని మాట్లాడతాడు కదా, లైక్ కాజల్కి కొంచెం టైంపాస్ చేయడానికి మాట్లాడుతున్నప్పుడు రవి అప్పుడే కూర్చొని మానస్తో డిస్కస్ చేస్తాడు. కాజల్ సింపతి కార్డ్ అనేది యూజ్ చేస్తుంది ఏదైతే ఏమి. కానీ మానస్ ఇక్కడ వచ్చి కాజల్కి అది చెప్పకుండా ఉంటే బాగుండు అనిపించింది నాకు. ఎందుకంటే మానస్ ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఏదైనా గేమరు అన్నీ ఉన్న క్వాలిటీస్. ఇలా నీకు కాజల్ ఇష్టం ఉన్నా కానీ రవి చెప్పకుండా ఉండాల్సింది. ఇంకొకసారి ఎవరి దగ్గర ఒక 4-5 మెంబర్స్ ఉన్నప్పుడు నువ్వు మాట్లాడితే ఆ పాయింట్ వ్యాలిడ్గానే ఉండేది. కానీ అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పేసరికి బాగాలేదు అనిపించింది. నాకు అది కొంచెం ఇబ్బంది కూడా అనిపించింది. ఎందుకంటే మానస్లో నా టాప్ 5లో మానస్ ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాను. ఇలాంటివి కూడా ఒక్కోసారి మనం తెలియకుండానే బ్యాక్ వెళ్ళిపోతామని, అంతే తప్ప అందుకంటే ఏం లేదు. అండ్ ఇంకోటి అండి, ప్రమోషన్లతోటే నాకు సాటర్డే సండే మనకు రావడంతో మనం ఫిక్స్ అయిపోతాం. డెఫినెట్లీ ప్రమోషన్స్ అనేవి వస్తాయి. మనం ఓపిక్గా కూర్చొని ఉండాలి. ప్రమోషన్లకే ఒక హాఫ్ అన్ అవర్ మనం కేటాయించాలి. ఇంకా తిట్టడానికి ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండదని ఇంక నుంచి మనం ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే అవుదాం. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ ఈ 5 వీక్స్ నుంచి అలాగే అనిపించింది. మేబీ నాగార్జున సార్ కూడా ఇది ఫస్ట్ డే కదా, సో ఎందుకు అంత రైజ్ అవ్వటం, వీళ్ళు బయటపడాలని రైజ్ అవ్వట్లేదని నాకు అర్థమైంది. సో దీనికి మనం నిజంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇంకా ఏం తిట్టకుండానే ఉంటాయి కదా. ఇంకా వాళ్ళు అసలు ఏం చేద్దాం అనుకొని వచ్చారు బిగ్ బాస్లో, వాళ్ళ నిజస్వరూపం, వాళ్ళ ట్రూ కలర్స్ అనేవి బయట పడతాయి. అదే నాగార్జున సార్ తిట్టారనుకో ముడుచుకొని మూలం కూర్చుంటారు. అదే ఇప్పుడు తిట్టకపోతే ఇంకా నెక్స్ట్ వీక్ అప్పుడు తిట్టొచ్చు ఆ పాయింట్. అండ్ మనకి ఇంకా తెలిసింది ఎవరేంటో క్లియర్గా. మేబీ అందుకని నాగార్జున సార్ రియాక్ట్ అవ్వట్లేదని నాకు అనిపించింది. డెఫినెట్లీ అదే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కడైనా పాయింట్ ఉంటే డెఫినెట్లీ రైజ్ అవ్వాలి. సో ఇది కూడా మనకు బెనిఫిటే. ఇట్ విల్ బీ ఫర్ బెనిఫిట్ అస్. ప్రియా గారి టీం విన్ అవ్వటం అండ్ లైక్ అదే కార్ విషయాల్లోని ఏదో ఆ గేమ్ ఆడారు, అది లైక్ ప్రమోషన్ గేమ్, దాని గురించి కూడా మనం ఎందుకు మాట్లాడుకోవడం, టైం వేస్ట్. ప్రియా గారి టీం అయితే విన్ అయింది. ప్రియా విశ్వం గొడవ, అసలు ఈ ప్రియా విశ్వ గొడవ ఇంతదండి. 0.05ని వాళ్ళు అసలు 75 తీసుకొచ్చారు కదా. అది ఇంకా నిజంగా మామూలు గ్రేట్ కాదు. ఎందుకంటే ఒక కెప్టెన్, రేషన్ మేనేజర్ అనేది అలా ఉండాలి, కోఆర్డినేషన్ కానీ కమ్యూనికేషన్. వాళ్ళే అలా కొట్టుకోవడం, వాళ్ళే అలా తిట్టుకోవడం చూస్తుంటే లైక్ సంథింగ్ మళ్ళీ ప్రియా గారు ప్రతిసారి ఏంటంటే మా టీం వాళ్ళు వద్దన్నా కానీ మన వాళ్ళే వద్దన్నా కానీ నిన్ను పెట్టాను నేను ఇలా అంటే, ఇంకా పెట్టినప్పుడు పెట్టినందుకు ఇలా మాట్లాడేటప్పుడు అసలు అది ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే పీకేసుకోండి అన్న విధానం వచ్చింది. విశ్వాకే కదా అక్కడ ఉన్న ఎవరున్న పొజిషన్లో అలా ఉంటే అదే అనిపిస్తుంది అనమాట. ఇంకెందుకు ఇచ్చారు అని చెప్పుకోవటం అన్న విధంలో ఉంది.
అండ్ దట్స్ కాజల్ జైలు నుంచి వస్తారు. మీరు ఈరోజు గమనించినైతే కాజల్ జైలు నుంచి వచ్చేటప్పుడు ఒక్కరు కూడా చప్పట్లు కాదు, సంతోషం కాదు, ఏది లేదు. అమ్మ వచ్చిందా అన్న విధిలో ఫేస్ ఉంది. అండ్ షన్ను జెస్సీకి సిరి తప్ప మిగతా వాళ్ళందరి ఫేసెస్ చూస్తే అసలు కాజల్ వచ్చినందుకు ఎవరు హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఇంకా ఉంటే బాగుండు అన్న విధంలో ఉన్నాయి మన హౌస్ మేట్స్ ఫేస్ అందరూ చూస్తుంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే నాగార్జున సార్ అట్లీస్ట్ సిరికి, జెస్సీకి, శ్రీరామ్కి వీళ్ళందరికీ లిటిల్ వార్నింగ్ ఇచ్చినట్టుంది. షన్నుకి అసలు వార్నింగ్ ఇచ్చినట్టు కూడా నాకు అనిపించలేదు. మేబీ షన్ను ఈ వీక్ కాకుండా ఇలాగే ఉంటే మాత్రం నెక్స్ట్ వీక్ అయితే ఇస్తారనిపించింది. ఎందుకంటే కొన్ని పాయింట్స్ రైజ్ చేస్తున్నారు, ఇంకా రైజ్ చేసే ఛాన్స్ ఉంది నాగార్జున సార్. బట్ ఎందుకు చేయట్లేదు, వాళ్ళు ఇంకా వాళ్ళ ట్రూ కలర్స్ బయట పడాలని అయితే నాకు అర్థమైంది. అండ్ షన్నుకి సపోర్ట్ చేస్తున్నారు చేయట్లేదా అంటే అది ఇంకా వాళ్ళ డిపెండ్ ఆన్ బిగ్ బాస్ది. జెస్సీకి బాగా కొంచెం దిగిందని నాకు అనిపించింది. జెస్సీకి అయితే, సిరికి అయితేమి అండ్ శ్రీరామ్కి అయితే. ఎందుకంటే అక్కడ మిస్టేక్ ఉంది శ్రీరామ్ది. జెస్సీ అయితే సిరియల్ ఇన్వాల్వ్ అయ్యి సిరి ఒక మాట కూడా అనింది, వెనక నేను లేనప్పుడు మాట్లాడదని. అండ్ సిరిని డైరెక్ట్గానే అన్నారు, నువ్వు చేసే పని ఏంటమ్మా, ఇదే కదా నువ్వు చేసేదని చాలా క్లియర్గా అందరితో పాటే నువ్వు చేసే పనులు ఇవే కదా అన్నట్టు చెప్పారు. అండ్ జెస్సీని కూడా నువ్వు నీ గ్రూపిజం చూపించుకోవాలనుకుంటున్నావా, మరి మిగతా వాళ్ళందరూ ఏంటని లైక్ ఇలా చిన్న రైజ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇంకా అవి ఉంటే వాళ్ళు ఇంకా అంత ఇదిగా చేయరు అనిపించింది. చేయాలి కాబట్టే మేబీ అవ్వలేదు, మేబీ కాదు, ఇట్స్ ట్రూ. అండ్ మానస్ని సిల్క్ కూడా ఇచ్చారు. దాని తర్వాత మానస్ని లైక్ ఊరికే చిన్న దాంట్లో చిన్న మ్యాటర్కి శ్రీరామ్ నువ్వు అగ్రెసివ్ అన్నావు, మరి నువ్వు అయింది కూడా అగ్రెసివే కదా, లైక్ డాన్స్ చేసావు కదా రవి ముందంటే చాలా క్లియర్గా అప్పుడే ఇచ్చాడు పాయింట్. నేను రవి జస్ట్ ఫర్ ఫన్ చేశాను, బట్ తన ఎక్స్ప్రెషన్స్ చూస్తే నేను అప్పుడే వెళ్ళి సార్ట్అవుట్ చేసుకొని సారీ చెప్పాను. నేను కూడా అదే చెప్పాను ప్రీవియస్ ఎపిసోడ్లో, బట్ సారీ చెప్పాడంటే మనకు అది చూపించలేదు కదా. సో అయితే ఇప్పుడు నేను మానస్ని కరెక్ట్ అంటున్నాను. ఆ రోజు ఏదైతే రాంగ్ అన్నానో ఈరోజు కరెక్ట్ అంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన కొండపల్లం ప్రమోషన్ అయితే ఇచ్చారు, మూవీ ప్రమోషన్ చెప్తున్నాను కదా, మనం 30 minutes ప్రమోషన్కే ఇచ్చేసుకుందాం బిగ్ బాస్ ఈసారి అయితే. అండ్ హమీదాని కిచెన్ పొసెసివ్నెస్ లైక్ డైరెక్టర్ గారు అయితేమి, హీరో గారు అయితేమి ఒక్కొక్కరికి లైక్ మిగతా వాళ్ళ కంటెస్టెంట్స్ని తిట్టడం కానీ పొగట్టడం కానీ వీళ్ళకి ఇచ్చారు. హమీదాకేమో కిచెన్ పొసెసివ్నెస్, మటన్ పీసెస్ కౌంట్ చేయడం ఏంటమ్మా అన్న విధంగా అన్నాడు. నిజంగా అప్పుడు మనకి ప్రియా ఆల్రెడీ అంది మటన్ పీసెస్ కౌంట్ చేయడం ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ ప్రియా కెప్టెన్ టాపిక్, కెప్టెన్ అయ్యావు కదా, చాలా ఈజీగా అయ్యావు కదా, ఏంటి నువ్వు ఇలా ఉండగలవా, కెప్టెన్ చేయగలవా అంటే నేను డెఫినెట్లీ చేస్తాను అఫ్ కోర్స్ అని కూడా అనింది. మరి చూద్దాం ఎంతవరకు చేద్దాం. శ్వేత అయితే షేడ్స్ చూపించలేదు ఏంటి ఇంకా అంటే నా షేడ్స్ ఉన్నాయి ఇంకా నేను ఎలా ఉంటాను ప్రతిసారి అదే పాయింట్. మనం ఎందుకంటే 10% చెప్పేది ఆమె లాగి ఒక 40% చెప్పింది. ఎందుకు చెప్పిద్దో స్పేస్ తీసుకునిద్ది, ఆవిడే తీసుకునిద్ది అనమాట అక్కడ లేకపోయినా. అండ్ కాజల్కేమో బ్రెయిన్ మెమరీ అనగానే నీకు ఎన్ని కాయిన్స్ ఇలా. కాజల్ మాట్లాడేది ఏంటంటే ఫస్ట్ మనకు అర్థం కాదు, ఎవరికీ అర్థం కాదు, మనకి కాదు ఎవరికీ అర్థం కాదు. నాకు ఈరోజు ఇంకా క్లియర్గా వచ్చింది. తను ఏం మాట్లాడిద్దో తన డిపెండ్ అనిద్ది, నా ఇలా ఉంది నాకు ఇది అని చెప్పుకొస్తుంది. మరి ప్రతిసారి స్ట్రాటజీ ఇవన్నీ వర్డ్స్ యూజ్ చేస్తుంటే నిజంగా నువ్వు స్ట్రాటజీ లేనప్పుడు కూడా స్ట్రాటజీ యూజ్ చేస్తున్నావనే అంటారు. ఇంట్లో వాళ్ళందరూ ఒకరంటే ఒకదాన్ని అందరూ అనడానికి మనమేం బయట నుంచి పగోళ్ళమై రాం కదా. సో ఎందుకు ప్రతిసారి తీసుకురావడం కరెక్ట్ అని అనిపించట్లేదు. అండ్ గేమ్ అయితే పెట్టారు, లైక్ రూలర్ అండ్ స్లేవర్ గేమ్ అని పెట్టారు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రియా ఏమో శ్రీరామ్ని కింగ్ అంది, స్లేవ్ హమీదా అంది ప్రియా గారు. లైక్ శ్రీరామ్ కెప్టెన్ బాగా చేశారు, హమీదా ఎప్పుడు అందరి పాయింట్లో శ్రీరామ్కి కింగ్ పెట్టి హమీదాకి ఇది పెట్టారంటే వాళ్ళిద్దరు ఎప్పుడు ఈవిడ ఆయన్నే చూసుకుంటుంది, మిగతా వాళ్ళు మనుషుల్లాగా లేరు అన్న విధిలో చెప్పటమే. కొంతమంది అయితే ఏమో కిచెన్లో పొసెసివ్నెస్ ఎక్కువ చూపించింది, ఇవి తప్ప ఎక్కువ మంది ఏం పాయింట్స్ ఇవ్వలేదు అనమాట. శ్రీరామ్ ఏమో కాజల్ కింగ్ అండ్ షన్నుని స్లేవ్గా పెట్టాడు. కాజల్ భలే ఇచ్చాడు అబ్బా, అసలు కింగ్గా పెట్టినందుకు మనం ఊరినైనా కింగ్గా పెట్టారు ఏంది అనుకునే లోపల ఈ ఇంట్లో అందరికీ ఒక టాపిక్, మాకు మాట్లాడే టాపిక్ కాజలే కాబట్టి తన్ని కింగ్ అని ఇచ్చాడు. ఇంకా అసలు దాన్ని మనం ఎట్ట తీసుకోవాలంటే అట్ట తీసుకోవచ్చు. కాజల్ ఏమో ప్రియాకి కింగ్ అని పెట్టింది అండ్ రవికి స్లేవ్ ఉంటాడు. ఇక్కడ నాకేం నచ్చలేదంటే రవి అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అని చెప్పింది. అది నీకు జెస్సీ కాదు సారీ మానస్ చెప్పడం వల్ల నీకు తెలిసింది ఆ మ్యాటర్ అనేది. కానీ ఇన్ఫ్లుయెన్స్ అని దానికి చెప్పేదానికి కూడా ఏంటంటే చెప్పింది అనమాట. ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పింది ఓకే, ఇంకా దాని తర్వాత చెప్పింది ఒక 4-5 పాయింట్లు. ఒక్క ముక్క కదా, అర ముక్క కూడా అర్థం కాల. అందుకే తప్పండి, ఎందుకంటే మనకు అర్థం కానీ తప్పే అనాలి. నువ్వు చెప్పి 2 సార్లు చెప్పినా కానీ అర్థం కాకపోతే ఇంక దాన్ని అసలు నువ్వేం చెప్పాలి, స్ట్రాటజీతో ఒక్కటే అర్థమైంది. అండ్ ప్రియాంక ఏమో
రవిని కింగ్ అంది, లోబోని స్లేవ్ అంది. రవి బాగా గేమ్ ఆడతాడు మా అన్నయ్య అన్నట్టు. స్లేవ్ లోబో అంటే ఎప్పుడు చూడు లోబో ఏం టాస్క్లు ఆడరు అన్న విధంలో. అండ్ రవి ఏమో మానస్ని కింగ్ పెట్టాడు, ప్రియాంకని స్లేవ్ పెట్టారు. మానస్ని కింగ్ ఎందుకంటే మీ అంటే లైక్ జోవియల్ వేలో పెట్టారు ఇద్దరిని, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా బాగుంది అన్న విధిలో. అండ్ మానస్ ఏమో సన్నీకి కింగ్ పెట్టాడు, హమీదాకి స్లేవ్ పెట్టాడు. సన్నీ కింగ్ ఏంటంటే ఫ్రెండ్షిప్ కాబట్టి వాళ్ళిద్దరూ మంచి ఇదిలో ఉంటారు. అండ్ ఇంకో పాయింట్ కూడా తను ఇప్పుడైనా కింగ్ లాగా చూస్తాను. స్లేవ్గా ఏంటంటే డైరెక్ట్ చెప్పేసాను, నువ్వు ఎప్పుడు శ్రీరామ్ వర్కే చేస్తావు, మిగతా వాళ్ళు మనుషుల్లా కూడా లేనన్న విధంలో చెప్పాడు. అండ్ సన్నీ సేమ్ మానస్ని కింగ్ చేశాడు అండ్ విశ్వాన్ని స్లేవ్ చేశాడు. విశ్వాన్ని ఎందుకు చేశాడంటే లైక్ సేమ్ పాజిటివ్ వేలో చేశాడు. తను అంత గేమ్ ఆడి అంత బ్లడ్ వచ్చి ఎంజాయ్ చేస్తుంటే కెప్టెన్సీలో తను ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం అని క్లియర్గా చెప్పాడు. అండ్ లోబో ఏమో సన్నీ కింగ్ ఇచ్చాడు, విశ్వాకి స్లేవ్. సేమ్ పాయింట్ అనమాట, మా రాజు కింగ్ సన్నీ కానీ స్లేవ్కి ఏమో విశ్వాకి అదే తను అంత ఆడి తన కెప్టెన్సీలో ఉంటాడు అనుకున్నాం కానీ లేడు అని. అప్పుడు నాగార్జున సార్ ఒక మాట అంటారు, మన రవి వీక్ ప్లేయర్స్నే కదా తీసుకుంది అని. అది కొంచెం సర్కాస్టిక్గా అన్నాడు అనమాట. అండ్ షన్ను ఫస్ట్ అసలు నేనే కింగ్ ఇంటికి ఎవరు లేరు అనగానే అందుకే 8 మందిని నామినేట్ చేశారంటే అప్పుడు ఓపెన్గా చేయలేదు. ప్రతిసారి ఓపెన్గా చేయలేదు అంటే వాళ్ళందరూ ఏంటంటే భయపడి చేయలేదు అన్న విధంలో ఉంది. అందుకే ప్రియా గారు ఒక్కడే నోరులేసారు లైక్ నేను డైరెక్ట్ ఉన్నా అలాగే చేస్తాము, ఏదో భయపడి చేస్తున్నట్టు ఎందుకు ప్రతిసారి ఆ మాట అంటాం అని. ప్రియా గారు నాకు ఈరోజు నచ్చింది ఏంటంటే ప్రియా గారు పాయింట్ రైట్ ఉంటే డెఫినెట్లీ రైట్ మాట్లాడుతుంది. ఎందుకంటే ఇంకో విషయంలో మళ్ళీ నేను మర్చిపోతాను, ముందే చెప్తున్నాను. ఇంకో విషయంలో కూడా సిరి షన్ను వీళ్ళు ఏమన్నా, సిరి అయితే మొహం మీద అంది, నాకైతే నా విశ్వ రేషన్ మేనేజర్ అవటం ఇష్టం లేదు, విశ్వ గారిని అయితే నేను నీకు ఎప్పుడు సపోర్ట్ చేయను మీ ఇష్టం అని చెప్పారు. రవి గారు షన్నునేమో విశ్వ ఆల్రెడీ చేసాడు కదా చేయని వాళ్ళకి ఇద్దాము అన్న విధంలో చెప్పండి, దానికి పాయింట్ తీసుకుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఇలాగే షన్ను అలా చెప్పడంతో ఓపెన్గా చేయలేదు మేము భయంగా చేసాం ఇలా పాయింట్స్ తీసుకొని తను తీసుకున్న ప్రతిసారి నాకు ప్రియా గారు నచ్చుతున్నారు. మేబీ ఇంక నుంచి నేను మొన్నటిదాకా ఎపిసోడ్లో ప్రియా గారిని ఏదైతే రాంగ్ అన్నానో ఇప్పటి నుంచి రైట్ అన్నా పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తను డిఫెండ్ చేసుకోవడంలో ఇట్స్ రియల్లీ గుడ్. మిగతా వాళ్ళు కూడా అర్చుంటే ఎందుకంటే ఓపెన్గా చేయలేదు అంటే నామినేషన్స్ ఓపెన్గా చేయకపోతే బిగ్ బాస్ చూపించాడు కదా ఎప్పటికైనా. అండ్ సరే నీకు నువ్వు పెట్టుకోకూడదు అనుకోని అంటారు, మనకు అది ఎడిటింగ్లో కట్ చేసినట్టున్నాడు. రవికి కింగ్ పెట్టారు, హమీదాకి స్లేవ్ పెట్టారు. ఇక్కడైతే హమీదా ఇచ్చి పడేసిందండి. అసలు మామూలుగా మనం ఏముందిలే అనుకున్నాం కానీ హమీదా దగ్గర అసలు ఈరోజు ఏం ఆడింది పప్ప అంటే మాటకి మాట ఎదురు. షన్నునేమో నాకు హమీదా బాగా కనిపించలేదంటే నువ్వు ఆడావా అంటే ఏమో అంట, మరి నువ్వు ఆడినప్పుడు నాకు ఎలా ఇస్తావు, అండ్ ఏమో నేను ఆడాను నా దగ్గర ఇన్ని కాయిన్స్ ఉన్నాయి నీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అంటే జెస్సీ అండ్ సిరినేమో ఇలా అనటము ఇవన్నీ అన్నా కానీ హమీదా అప్పటికి కాయిన్స్ నీకు అందరు తెచ్చిచ్చారు నాకు నేను ఆడాను. అండ్ జనాలు చూసి అంటే జనాల పాయింట్ కాదు నీ పాయింట్ చెప్పు. ఇదేంటంటే మాటకి మాట ఇచ్చింది అనమాట హమీదా, ఇట్స్ నచ్చింది. ఏం మాట్లాడదేమో అనుకున్నాను కానీ అసలు షన్ను ఒక మాట అంటే హమీదా 2 మాటలు అన్నట్టు గుచ్చినట్టు మాట్లాడింది. వాళ్ళ టీం ఎంతమంది బాగా నచ్చినా కానీ హమీదా అయితే ఈరోజు ఇచ్చి పడేసింది బాగా. అంత మాట్లాడితే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎందుకంటే అంత మామూలుగా తన విషయంకి వచ్చేదాకా అయినా అంత రేజ్ అవ్వదు, ఈరోజు అయితే బాగా అయింది. మాటకి మాట ఇవ్వడం అనేది సూపర్. అండ్ శ్వేత ఏమో కాజల్కి కింగ్ పెట్టింది, మానస్కి స్లేవ్ పెట్టింది. కాజల్ కింగ్ ఎందుకు పెట్టిందంటే అదే ప్రతి దానికి ఇట్లా అందరు ఇన్ఫ్లుయెన్స్ చేసిద్ది అని, ఇన్ఫ్లుయెన్స్ మెయిన్ అయితే మానస్ని చేస్తున్నట్టు పెట్టింది, క్లియర్గానే చెప్పింది. దానికి వాళ్ళిద్దరు ఏమి పాయింట్స్ కూడా రియాక్ట్ అవ్వలేదు, ఏం చేయలేం. జెస్సీ ఏమో రవిన్ కింగ్ అండ్ లోబోని స్లేవ్. ఈ జెస్సీ సిరి అండ్ షన్ను రవి కింగ్ పెట్టినప్పుడు దాన్ని కింగ్ లాగా పెట్టలేదు అనమాట. ఇది కూడా తన ఐడియాస్ ఉన్నాయి, తను బాగా ఇది కూడా సర్కాస్టిక్గా పెట్టాడు అనమాట. తన కింగ్ పెట్టాలని కాదు, లైక్ నీ ఐడియాస్కి మెచ్చుకోవచ్చు, నువ్వు అంతమందిని ఇలా లాక్కున్నావు అంటే అది ఇంకా గ్రేటు, సపోర్ట్ ఇద్దాం అనుకున్న వాళ్ళు కూడా నీ టీంలో ఉన్నారు, ఇలా పెట్టారు. అది నిజంగా కింగ్ పెట్టినట్లేదు, ఏదో తీసుకో నీకు ఇవ్వాలి అన్న ఇదిలో ఉంది. అండ్ స్లేవ్ ఏమో ఇక్కడ వచ్చిన జెస్సీ లోబో పెట్టారు. యానీ మాస్టర్ ఏమో సన్నీ కింగ్ పెట్టారు, లోబోకి స్లేవ్ పెట్టారు. లోబోకి ఏంటంటే ఇది సేఫ్ గేమ్ కాదు ముందే చెప్పి లోబో నువ్వు ఇంకా ఎంటర్టైన్మెంటే కాదు గేమ్ కూడా ఎలా ఆడతావో చూపించాలి అందరికీ అని ఒక పాయింట్ రైజ్ చేసి చెప్పింది. మరి సేఫ్ అన్సేఫ్ ఆవిడకే తెలియాలి. సేఫ్ అన్సేఫ్ అంత లేదు కానీ బట్ ఆవిడే పాయింట్ ముందు చెప్పింది కదా లాజికల్గా నేను చెప్తున్నా. సిరి ఏమో రవి కింగ్ అండ్ శ్రీరామ్కి స్లేవ్. శ్రీరామ్కి ఎందుకు పెట్టిందంటే రేషన్ మేనేజర్ మొత్తం తీసుకుంది కెప్టెన్ కంటే అన్న విధంలో పెట్టారు. వాళ్ళ ముగ్గురు ఒకటే కదా, ఇంక పెట్టినప్పుడు ఒకడు కొంచెం అటు ఇటు మిస్ అవుతుంది కానీ వాళ్ళ టార్గెట్ మాత్రం అదే అనమాట. విశ్వ ఏమో రవి కింగ్ పెట్టాడు, ప్రియా స్లేవ్ పెట్టారు.
ఇక్కడ ప్రియా స్లేవ్కి ఎందుకు పెట్టాడంటే వాళ్ళకి చిన్న ఆల్రెడీ మార్నింగ్ డిస్టర్బెన్స్ అయితే వచ్చింది కదా, ఆ రేషన్ మేనేజర్ కెప్టెన్కి నువ్వు ఓన్లీ కూరగాయలు తీసి బయట పెట్టడం అంటే అప్పుడు విశ్వ కూడా నువ్వు ఓన్లీ మేకప్ వేసుకొని ఆర్డర్లు వేయటం కాదు అని. మరి వీళ్ళిద్దరికి నామినేషన్స్లో ఏదో జరిగిద్ది. అండ్ ఈసారి నామినేషన్స్ ఎలా ఉండిద్దో ఏమో కానీ ఈ రోజు అయితే కొంతమంది కొన్ని హర్ట్ అయ్యేటట్టు ఉన్నాయి నాగార్జున సార్ గేమ్ ఆడిచ్చిన వాటిలో మెయిన్ అండ్ విశ్వ అండ్ ప్రియా గారిది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకున్నాను, షన్ను అండ్ హమీదాది. అండ్ హమీదా ఎలిమినేట్ అయిపోతే షన్నుకి వాళ్ళిద్దరు నామినేషన్స్ అయితే డెఫినెట్లీ వేసుకుంటారు. బట్ ఎలిమినేట్ అయిపోతే మనం ఏం చేయలేము, అది ఇంకా దేవుడికి తెలియాలి. బట్ ఉంటే ఇంకొంచెం బ్యూటీ అండ్ బాగుంటుంది కదా అని నా అభిప్రాయం. మరి చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. దట్స్ ఇట్ గైస్, ఈరోజు అంతా కవర్ చేసినట్టే ఉన్నాను. లైక్ అలా ఎందుకంటే ఎపిసోడ్ అలా జరిగింది కాబట్టి నా రివ్యూ కూడా అలాగే ఉంటుంది. అంత బాగా ఎపిసోడ్ జరిగి బాగా ఫైర్గా ఉన్నప్పుడే రివ్యూ కూడా బాగుంటుంది అనమాట. బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.